ఇంకొక చర్చ జరుగుతున్నది కాళేశ్వరం పైన. నదీ ప్రవాహంలో నదికి అడ్డంగా కట్టకట్టుకొని రిజర్వాయరు, డ్యాము నిర్మాణం చేసుకుంటారు. కానీ కొమరవెల్లి మల్లన్న సాగరు నదీ ప్రవాహం లేని దగ్గర కట్టడం అది ఉత్పాతానికి దారితీస్తుందనే చర్చ గడిచిన 6-7 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నది. ఇది కూడా అపోహలతో కూడి ఇప్పుడు చాలా ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్టిఫిషియల్ జలాశయాలు కట్టాలి, నదుల మీద కట్టిన జలాశయాలకి సిల్టేషన్ అనేది చాలా పెద్ద సెడిమెంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా వస్తున్నది. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జలాశయాలన్నీ కూడా ఈ సిల్టేషన్ ప్రాబ్లమ్ని, ఎందుకంటే డీగ్రేడేషన్, అడవుల నరికివేత అనేది చాలా తీవ్రమైన సమస్య వచ్చింది కాబట్టి అడవులు నరికివేసినందువల్ల టాప్ సాయిల్ అంతా ప్రవాహంతో ఆ వరదలతోటి కొట్టుకొచ్చి డ్యాముల దగ్గర ఆగిపోయి డ్యాములు బట్ కెపాసిటీ తగ్గిపోతున్నది. మన అనుభవంలో చూస్తే నిజాం సాగర్ దాని కెపాసిటీ 15 టీఎంసీలకు తగ్గిపోయింది. తర్వాత శ్రీరామ్ సాగర్ 112 టీఎంసీలతో కట్టిన డ్యామ్ ఇప్పుడు 80 టీఎంసీలకు పడిపోయింది. కూడా అంతే ఉంది. అన్ని ప్రాజెక్టులకి సెడిమెంటేషన్ అనేది ప్రాబ్లంగా ఉన్నది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెడిమెంటేషన్ అనేది ఒక ఇష్యూగా ముందుకు వచ్చిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ చర్చ నాకెట్లా తెలుసు అంటే, మేము ఇండోనేషియా బాలి ద్వీపంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మేము పాల్గొన్నాం. నాకు మిషన్ కాకతీయ మీద ప్రజెంటేషన్కి అవకాశం వస్తే నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత మిగతా ఇంజనీర్లు కూడా, మన ప్రాజెక్టుల ఇంజనీర్లు కూడా మనతో పాటు వచ్చారు. వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ సందర్భంగా అక్కడ చర్చలు మేము విన్నాం. ఆర్టిఫిషియల్ జలాశయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వాలు, ఈ సెడిమెంటేషన్ ప్రాబ్లంకి ఆర్టిఫిషియల్ జలాశయాలు కట్టడమే సరైన పరిష్కారం అని చెప్పి ఒక చర్చ అక్కడ జరుగుతున్నది ఇంటర్నేషనల్ లెవెల్లో. సరే, ఆ చర్చకు అనుగుణంగా మన దగ్గర కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ జలాశయాలు అవసరమైనవి. ఎందుకంటే ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి ఎత్తిపోతల పథకాలు తప్పనిసరిగా మనకు రిజర్వాయర్ కెపాసిటీలు ఉంటే తప్ప పనిచేయవు. ఇది మనం చెప్పింది కాదు, సిడబ్ల్యూసీనే చెప్పింది. ప్రాణేద చెవెళ్ళ డిపిఆర్ మీద కామెంట్ చేస్తూ, మీరు మీ ప్రపోజల్లో 160 టీఎంసీల డైవర్షన్ ప్రపోజ్ చేసిండ్రు, తుమ్మిడేటి నుంచి ఎత్తిపోసే నీళ్లు 160 టీఎంసీలు డైవర్షన్కి మనం ప్రపోజ్ చేసిన నీళ్లు. ఆ 160 టీఎంసీలు ఎత్తిపోసిన తర్వాత వాటిని ఎక్కడ పెడతారు మీరు? వాటిని స్టోర్ చేసుకోవడానికి జలాశయాల సామర్థ్యం ఎక్కడుంది? మీరు 16 టీఎంసీలే మీరు పెట్టింది. కాబట్టి దీన్ని కూడా రివ్యూ చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టమైన మాటలతో చెప్పిన వాళ్ళు. దానికి సంబంధించి కూడా మీకు నేను చెప్తాను, దాని వాళ్ళు రాసిన మాటలు ఏంటో. స్టోరేజ్ కెపాసిటీ కూడా సిడబ్ల్యూసీ మనకు దానికి సంబంధించి మరి ఇవన్నీ వాళ్ళు అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారా చెప్పేవాళ్ళు? అర్థం మరి మీరు ప్రతిదానికి ఎవిడెన్స్ అని చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు మనకు రాసిన లేఖలో వాళ్ళు ఏమంటారంటే, there are 23, ఇది ఎప్పుడు రాసిందంటే ఇది 2008లో రాసిన లేఖ. ఇది 2008లోనే ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపిస్తారు ఫస్ట్, డిపిఆర్ కంటే ముందు సాధ్యాసాధ్యాల నివేదిక అనేది. ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఓకే చేసి ఎస్ యూ కెన్ నౌ సబ్మిట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు మనకు చెప్తే అప్పుడు డిపిఆర్ వెళ్తారు. సో 2008లో ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించినప్పుడు వాళ్ళు దాని మీద ఏం కామెంట్ చేసిందంటే, రిజర్వాయర్ల కెపాసిటీకి సంబంధించి there are 23 major online reservoirs and 1096 minor tanks within the command and the vicinity of the project. Besides these tanks, there is a requirement of artificial reservoirs also for creating within and around the project area, either by increasing the capacity of existing reservoirs, tanks, or creating additional new tanks. అని చాలా స్పష్టంగా, అంటే నువ్వు డైవర్ట్ చేసే క్వాంటిటీకి నీ రిజర్వాయర్ల కెపాసిటీకి పొంతన లేదు. నిజానికి 1:1.4 ఉండాలి రూల్స్ ప్రకారం, మన అధ్యయనాల ప్రకారం, మన మార్గదర్శకాల ప్రకారము. మనం డైవర్ట్ చేసే నీళ్ళకి మన రిజర్వాయర్ కెపాసిటీకి రేషియో ఎంత ఉండాలంటే 1:1.4 or 1:1.5 ఉండాలి. కానీ ఇక్కడ ప్రాణేద చెవులలో అది 1:10 ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ సైట్ని మార్చడంతో పాటు, విభజన చేయడంతో పాటు మనం రిజర్వాయర్ల కెపాసిటీ కూడా పెంచుకున్నాం. 16 టీఎంసీలు ప్రాణేద చెవులలో ఉంటే దీంట్లో 141 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీని మనం పెంచుకున్నాం. అందులో భాగంగానే లింక్ 4లో, అంటే మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ దాకా ఉన్న, అంటే ఇక్కడనే మనకు ఒక 62% ప్రాజెక్టు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ లింక్ 4లోనే. కాబట్టి అక్కడ మనకి ఎక్కువ రిజర్వాయర్ కెపాసిటీ అవసరమైంది తప్పనిసరిగా. కాబట్టి మనకు అన్నపూర్ణలో 3.5 టీఎంసీ రిజర్వాయర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. రంగనాయక సాగర్లో 3 టీఎంసీ, మల్లన్న సాగర్లో 50 టీఎంసీ, కొండపోచమ్మలో 15 టీఎంసీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి రిజర్వాయర్ల కెపాసిటీ పెంచమనేది సిడబ్ల్యూసీ వాళ్ళు చేసిన సూచననే. మీరు డైవర్షన్ చేసే క్వాంటిటీకి మీరు పెట్టుకున్న రిజర్వాయర్ల కెపాసిటీకి పొందడం లేదు.
కాబట్టి మీరు పెంచుకోండి, ఉన్న రిజర్వాయర్ల కెపాసిటీని పెంచండి, లేదంటే ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ అన్న కట్టుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా మన ఫీజిబిలిటీ రిపోర్ట్ మీదనే 2008లోనే వాళ్ళ పేరు వాళ్ళ సూచన ప్రకారం. ఇక తర్వాత మీరు అన్నారు కదా నదికి అడ్డంగా ఎటువంటి రిజర్వాయర్లు ఇంతకుముందు ఎక్కడ లేవు అని అన్నారు కదా. నది రాయలసీమలో పోతిరెడ్డిపాడు నుంచి మనం నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నాయన్ని ఆర్టిఫిషియల్ రిజర్వాయర్సే. అవేవి కూడా నదులున్న చోట కట్టిన రిజర్వాయర్స్ కావు. కండలి రిజర్వాయర్ 68 TMC రిజర్వాయర్ అక్కడ కట్టుకున్నారు నదికి అడ్డంగా, నది ఏం లేకున్నా పెద్ద నది. కూరకల్లు 10 TMCలు కట్టుకున్నారు. వెలిగొండ 41 TMC కట్టినరు. వెలుగోడు 17 TMC, బ్రహ్మంగారి మఠం 17 TMC, అవుకు 7 TMC, అలుగునూరు 3 TMC. ఇవన్నీ ఎక్కడికి పోయి? ఇవన్నీ కృష్ణా బేసుడు. కృష్ణా బేసిన్లో. కానీ నేను చెప్తున్నది ఏంటంటే విమర్శకులు వీటిని ఎందుకు గమనించలేదు అంటున్నాను నేను. అవి మన నదీయేతర ప్రాంతాల్లో ప్రాజెక్టులో ఇటువంటి పెద్ద రిజర్వాయర్లు కట్టినందువల్ల విమర్శ చేసిన వాళ్ళు మరి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టారు కదా, వాటిని ఎందుకు విమర్శ చేయలేదు ఇంతకాలం? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజానికి ఎత్తిపోతల పథకాలు అవసరం ఇవి. ఇప్పుడు మన నదుల పరిస్థితి ఏంటంటే మన పెనిన్సులర్ రివర్స్, గోదావరి కానీ కృష్ణ కానీ మన దగ్గర ఉన్న 2 నదులు పెనిన్సులర్ రివర్స్ అంటే పీఠభూమి రివర్స్. ఇవి వానాకాలం 4 నెలల్లో మాత్రమే 4 లేదా 5 నెలలు మాత్రమే ప్రవహిస్తాయి, ఉధృతంగా ప్రవహిస్తాయి. చాలా పెద్ద ఎత్తున 3,000-2,000 TMCల నీళ్ళు పోతాయి దీంట్లోంచి. ఆ తర్వాత నీళ్ళు ఏముండవు, డ్రై అయిపోతాయి ఇవి. కాబట్టి మనకు రబీలో అంటే అక్టోబర్ నుంచి తాగునీటి కోసం కానీ రబీలో వ్యవసాయం కోసం కానీ మనకు నీళ్ళు అవసరం కావాలంటే తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో వచ్చిన నీటిని ఎంత వీలైతే అంత ఎత్తిపోసుకొని రిజర్వాయర్లో పెట్టుకోవడమే సరైన పరిష్కారం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర చాలా లిఫ్టిగేషన్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు రిజర్వాయర్లు ఎక్కడ పెట్టలేదు. కల్వకుర్తిలో కానీ దేవాదులలో కానీ నెట్టంపాడులో కానీ ఇటువంటి పెద్ద పెద్ద రిజర్వాయర్స్ మనం ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రిజర్వాయర్ కెపాసిటీస్ వాటి నీటి డైవర్షన్స్కి పొంతన లేకుండా పెట్టారు, చాలా తక్కువ. కానీ ఎత్తిపోతల పథకాల్లో తప్పనిసరిగా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు? అవి సస్టైన్ కావాలంటే, రబీలో వ్యవసాయాన్ని మనం సస్టైన్ చేయాలంటే తప్పనిసరిగా వానాకాలంలో నదుల్లో ప్రవహిస్తున్న నీటిని ఎత్తిపోసుకొని ఈ రిజర్వాయర్లో నింపుకుంటే తప్ప మనం అక్టోబర్ నుంచి మన అవసరాలకి, తాగునీటి అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి లేదా పారిశ్రామిక అవసరాలకి వినియోగించుకోవడం వీలు పడదు. ఆ దృష్ట్యానే ఈ లింక్ 4లో మనకి మల్లన్న సాగర్ ద్వారా ప్రాజెక్టు ఏరియాలో 62% ప్రయోజనాలు మల్లన్న సాగర్ మీద ఆధారపడి ఉన్నాయి, హైదరాబాద్ మంచినీటి సరఫరాతో సహా. మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాలు 62% మల్లన్న సాగర్ కిందనే ఉన్నాయి. కాబట్టి అక్కడ దాన్ని ఒక మదర్ రిజర్వాయర్గా మనం పెట్టుకున్నాం. ప్రాజెక్టులో ఇట్ ఈస్ ఎ మదర్ రిజర్వాయర్ కాబట్టి అక్కడ 50 TMCల రిజర్వాయర్ అవసరమని అనుకున్నాం. అది ఆ రకంగా ప్లాన్ చేశారు.